పేదల సంక్షేమం కోసం శ్రమిస్తూ అమరావతి నిర్మాణానికి అంకితమైన తనను ఏపీ ప్రజలే కాపాడుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 100 మంది కేసీఆర్లు వచ్చినా తెలుగుదేశాన్ని ఏం చేయలేరని స్పష్టం చేశారు. రాష్ట్రంపై 3 మోదీలు కలిసి చేసిన కుట్రలను సమర్థంగా తిప్పికొడతామని వ్యాఖ్యానించారు. అమరావతి ప్రజావేదికలో అరకు, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఉత్సాహం కార్యకర్తల్లో కదం తొక్కుతోందన్న ఆయన నేటితో ఎంపీ స్థానాల సమీక్ష పూర్తవుతుందని చెప్పారు. 2 రోజుల్లో ప్రచారానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధమవుతుంటే వైకాపా నేతలు మాత్రం కుట్రలు, పన్నాగాల్లో నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. తెరాస, భాజపా, వైకాపా కలిసి రాష్ట్రంపై విషం కక్కుతున్నాయని మండిపడ్డారు. A1 లక్షలాది ఓట్లు తొలగించే కుట్ర చేస్తే A2 తెలుగుదేశం డేటా చోరీకి పన్నాగం పన్నారని పరోక్షంగా జగన్, విజయసాయిరెడ్డిలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేసీఆర్, మోదీ అండతో వైకాపా నేతలు చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. ప్రతి నియోజకవర్గంలో 5,000 ఓట్లు చొప్పున రాష్ట్రంలో 10 నుంచి 15 లక్షల ఓట్లు తొలగించే కుతంత్రాలు పన్నారని సీఎం ఆక్షేపించారు. వీరి కుట్రలను తెలుగుదేశం అడ్డుకుందన్నారు. సాక్ష్యాధారాలతో సహా వారి పన్నాగాలను ప్రజల ముందు బయటపెట్టామని తెలిపారు. అలిపిరిలో జరిగిన బాంబు దాడులకే తాను భయపడలేదన్న ముఖ్యమంత్రి జగన్, కేసీఆర్, మోదీల తాటాకు చప్పుళ్లకు బెదిరిపోతారా అని ప్రశ్నించారు. జగన్, కేసీఆర్తో కుమ్మక్కై రాష్ట్రాన్ని తెలంగాణకు తాకట్టు పెట్టారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. విజయసాయిరెడ్డి గారు టీఆర్ఎస్ ప్రభుత్వంతోనూ, తెరాస పార్టీతోనూ, కేసీఆర్ గారితోనూ, కేటీఆర్ గారితోనూ ఒప్పందం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో సుస్థిరమైన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎలక్షన్ కమిషన్ కూడా దీనిలో భాగస్వామిని చేసి తెలంగాణ పోలీసుల ద్వారా వాళ్ళని మా మీద కేసులు పెట్టించి, ఐటీ గ్రిడ్ మీద, లోకేష్ గారి మీద కేసులు పెట్టించి తద్వారా రాష్ట్రంలో ఒక అస్థిరత ఉన్నదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేసి సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేషన్ జరిపి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా పడగొట్టేసి అవసరమైతే రాష్ట్రపతి పాలన తీసుకురావాలనే ఎక్స్టెంట్కి వెళ్ళి కుట్ర చేయడం జరిగింది. ఒక క్రిమినల్ యాక్టివిటీ ఎట్లా చేయాలంటే ఒక పక్కాగా ఆరితేరిన క్రిమినల్ ఏదైతే స్కెచ్ చేస్తాడో ఆ స్కెచ్ చేసినట్టు ఇందులో కూడా విజయసాయిరెడ్డి గారు ఆ స్కెచ్ చేసి ఇస్తారనమాట. ఐటీ మంత్రి లోకేష్ గారిని కుట్రపూరితంగా ఇరికిద్దాము, ఆయన ఇరికించటానికి అశోక్ను కూడా ఒక పావు కింద వాడదాము. ఈ పావు కింద అశోక్ని వాడతా ఆయన రన్ చేస్తున్న సంస్థలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు పోయి రోడ్డు మీద పడి బాధపడతారు వాళ్ళ కుటుంబాలు అనేది కూడా లెక్క చేయకుండా ఒక్క కంపెనీని బలి చేసి ఈ కుట్ర పన్నటానికి ఏ విధంగా రచించారనేది మనం మొత్తం చూడొచ్చు. 3 మోదీలు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా ఎదుర్కొనే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందని చంద్రబాబు హెచ్చరించారు.